హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ ఆన్ బోర్డర్స్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ ప్లేయర్స్ పై వేసిన హెవీ పెనాల్టీ. ఆ పెనాల్టీ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అది కాకుండా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ఏ ఏదైతే వార్ నడుస్తుందో వాటి అప్డేట్స్ తెలుసుకుందాం. అండ్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆ వార్ ఏదైతే ఉందో, వార్ లైక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్దాం. అది కాకుండా యుఎస్ ఎంబసీ పై పాకిస్తాన్ లో అటాక్ అయింది, దాని గురించి అప్డేట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. సో మనందరికీ తెలిసిన విషయమే, పాకిస్తాన్ అనే క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ 2026 నుంచి వెనుదొరిగింది. అది కూడా సూపర్ 8 స్టేజ్ నుంచే వెళ్ళిపోయింది. ఇది చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ముందుగానే వాళ్ళు వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందే చాలా డ్రామాలు ఆడారు. మేము రాము శ్రీలంకకి, ఇండియాతో ఆడము, ఒకవేళ వచ్చిన ఇండియాతో మ్యాచ్ ఆడము అన్నారు. చాలా డ్రామాలే చేశారు. లాస్ట్ కి ఆడారు అండ్ ఆడి ఓడారు కూడా మనతో. అదొక పెద్ద అవమానం. అది కాకుండా గ్రూప్ స్టేజ్ సూపర్ 8 నుంచే వెళ్ళిపోయారు. దీనివల్ల వాళ్ళకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో చాలా సీరియస్ అయింది. అండ్ ప్రతి ఒక్క ప్లేయర్ పైన 50 లక్షల రూపాయలు పెనాల్టీ వేసింది. నేను ఫస్ట్ ఈ న్యూస్ చూసినప్పుడు యాక్చువల్లీ ఫేక్ న్యూస్ అనుకున్నాను. బట్ ESPN క్రిక్ ఇన్ఫో కావచ్చు, క్రిక్ బస్ కావచ్చు, మన ఇండియన్ న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ డాన్ న్యూస్ అవుట్లెట్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిష్ చేశాయి. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను, ఎస్ ఇది నిజమైన న్యూసే అని. అండ్ వాళ్ళ టీం పర్ఫార్మెన్స్కి వస్తే, ఏదో ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు కానీ మిడిల్ ఆర్డర్ లో అందరూ 100 స్ట్రైక్ రేట్ దాడి బ్యాటింగ్ లో వేస్ట్ అవుతున్నారు. అది కాకుండా బౌలింగ్ లో ఒకరు ఉస్మాన్ తారిక్ అనే అతను ఒకటే కొంచెం బాగా బౌలింగ్ వేశాడు. అతను ఈవెన్ అబ్రార్ అనే అతను కూడా, అతనికి ఎక్కువ ఛాన్స్ లేదు, బట్ వచ్చిన ఛాన్స్ లో అతను చాలా బాగా ఆడాడు. బట్ షహీన్ షా అఫ్రీది కావచ్చు, షాదాబ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యారు. రిజల్ట్ ఏంటి అంటే డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్, డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. దానివల్ల ఈ ఫైన్ అంతా. ఈ ఫైన్ వేయడం కరెక్ట్ అంటారా లేదా రాంగ్ అంటారా? లేదు సెలెక్టర్స్ కూడా ఫైన్ వేయాల్సింది, కోచెస్ కూడా వేయాల్సింది, మేనేజ్మెంట్ కు వేయాలి అని అంటారా? లేదా ఫైన్ వేసేయడం కంప్లీట్ గా తప్పు అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ఏ వార్ల గురించి మాట్లాడడానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రీచ్ ఉంటుంది, రిటెన్షన్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్. ఈ యుద్ధంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇరాన్ కూడా చాలా గట్టిగానే మిసైల్స్ ఫైర్ చేసింది. ఇజ్రాయెల్ పై హైపర్సోనిక్ మిసైల్స్ కూడా యూస్ చేసింది. చాలా గట్టి డ్యామేజ్ క్రియేట్ చేసింది ఇజ్రాయెల్ కి. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రజలందరినీ చాలా వరకు బంకర్స్ లో పెట్టారు కాబట్టి ప్రాణ నష్టం తక్కువ, ఆస్తి నష్టం ఎక్కువైంది. అండ్ ఇంకా ఇటువైపు చూసుకుంటే ఈ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళు కూడా చాలా గట్టిగానే దాడి చేశారు. తెహరాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా హెవీగా నష్టపోయారు. ఈ ఇరాన్ వాళ్ళు కూడా. వస్తున్న వార్తలు ఏంటి అంటే దాదాపు 500 మంది చనిపోయారు ఇరాన్ లో ఈ వార్ మొదలయ్యాక. ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. అండ్ ఇంకొక సెన్సేషనల్ అప్డేట్ ఏంటి అంటే, అమెరికాకు సంబంధించిన 3 ఫైటర్ జెట్స్ కువైట్ దగ్గర కూలిపోయాయి. అది షాట్ డౌన్ చేశారు. అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎవరిది అంటే కువైట్ది. ఎందుకు కువైట్ ఫ్రెండ్లీ కంట్రీ కదా, అమెరికాకి ఎందుకు కూల్చారంటే అది బై మిస్టేక్ మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక ఫ్రెండ్లీ ఫైర్ గా జరిగిపోయింది అని అమెరికా అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో వాళ్ళు కువైట్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎనిమీ ఫైటర్ జెట్ ఆర్ ఎనిమీ డ్రోన్ అనుకున్నారు. బట్ అది చాలా డౌట్ ఉంది, సస్పీషియస్ ఉంది. బట్ ఎనీవే ఫైటర్ జెట్స్ అయితే పడిపోయాయి. ఇరాన్ ఏమో లేదు మేమే కొట్టామని అంటుంది. బట్ ఐ థింక్ సో దట్స్ ఎ ఫాల్స్ క్లెయిమ్. ఒకవేళ అది కనుక నిజమై ఉంటే ఇరాన్ ఖచ్చితంగా మిసైల్ లాంచ్ అయ్యేది కూడా వీడియో చూపించేది, అది కూల్చే వీడియో కూడా చూపించేది. సో అది జరగలేదు, కువైట్ వాళ్ళే కొట్టారు అది. బట్ ఎంత కువైట్ వాళ్ళు కొట్టినా కూడా కువైట్ వాళ్ళ దగ్గర ఉండేది చాలా పాతకాలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో వీళ్ళు కూల్చింది F-15 అనే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. 3 ఫైటర్ జెట్స్. ఒక్కొక్క ఫైటర్ జెట్ ఆల్మోస్ట్ $100 మిలియన్ ఖర్చు ఉంటుంది. సో పెద్ద నష్టమే, పెద్ద అవమానమే అమెరికాకి. అండ్ ఇక్కడ ఇరాన్ కూడా కొంచెం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. అది ఏంటి అంటే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే అమెరికా ఉందో దాన్ని అటాక్ చేశాము అని. బట్ అది ఫాల్స్. యాక్చువల్లీ అది కరెక్టే కాదు, ఏమీ అటాక్ జరగలేదు. ఒకవేళ కనుక నిజంగా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన కనుక అటాక్ జరిగితే అమెరికా దాడి అనేది చాలా ఇంటెన్సిఫై చేస్తుంది. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలా కాస్ట్లీ. ట్రంప్ రీసెంట్ గా ఏమన్నాడంటే ఈ వార్ ఏదైతే ఉందో ఇరాన్ తో, ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు, ఈవెన్ 4-5 వీక్స్ కూడా పట్టొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు అన్నారు. ఇలాంటప్పుడే వరల్డ్ లో ఆయిల్ ప్రైజెస్ అనేది చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే ఇరాన్ అనేది స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ని బ్లాక్ చేసుకుని కూర్చుంది. సో అక్కడి నుంచి ఆయిల్ సప్లై చాలా ఇంపార్టెంట్ మనకైనా వేరే కంట్రీస్ కైనా. అట్ ప్రెసెంట్ మన మినిస్టర్స్ ఏమంటున్నారంటే 74 డేస్ ఆయిల్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో 74 డేస్ వరకు ప్రాబ్లం లేదు. ఐ థింక్ ఈ లోపు మళ్ళీ ఇండియా ఏమన్నా ఫ్రెష్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు రష్యాకి. రష్యా నుంచి అయితే మనకి ఏ ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. సో ఐ థింక్ గవర్నమెంట్ ఆ ప్లాన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఇక నాటో చీఫ్ వచ్చేసి ఈ వార్ గురించి ఏమన్నారంటే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వము ఈ వార్ లో అన్నారు. కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వము అన్నారు. బట్ దాని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అమెరికాకి సపోర్ట్ చేస్తాము అని దాని అర్థం.
అది ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తారా, లేదా ఎక్విప్మెంట్స్ ఆర్ ఈ వెపన్స్ ఈ సపోర్ట్ ఇస్తారా, లేదా వాళ్ళ ఏదైతే నాటో ఎయిర్ బేసెస్ ఉంటాయో వేరే వేరే కంట్రీస్ లో అవి యాక్సెస్ కి ఇస్తారా? సో ఇది చూడాలి. సో మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఇరాన్ ఏదైతే అమెరికన్ బేసెస్ సౌదీలో కావచ్చు, కువైట్ లో కావచ్చు, ఖతర్ లో కావచ్చు, యుఏఈ, దుబాయ్ వీటిలోనే వాటన్నిటిపై అటాక్స్ చేసింది. అందులో భాగంగానే సౌదీ ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో, లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ, దానిపై కూడా అటాక్ చేసింది, డ్యామేజ్ కూడా క్రియేట్ చేసింది. అది ప్రొడక్షన్ కూడా ఆపేసింది టెంపరీగా. సో దీనివల్ల ఏమవుతాయంటే ఆయిల్ ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి ఆబ్వియస్లీ రేట్స్ పెరుగుతాయి. అంటే ఇంకా పాకిస్తాన్ లో ఒక కామెడీ అనాలా, ఒక పిచ్చితనం అనాలా, ఏదో ఒకటి డెవలప్మెంట్ జరిగింది. అది ఏంటి అంటే ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ లో దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ షియా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది, ఈవెన్ నాన్ షియా కమ్యూనిటీ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ యుఎస్ ఎంబసీ ఏదైతే కరాచీలో ఉందో దానిపై అటాక్ దిగారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే యుఎస్ ఎంబసీ వాళ్ళు కూడా సరే రాళ్ళు ఇసురుతారు, 4-5 బూతులు తిడతారు, వెళ్ళిపోతారులే అనుకున్నారు. బట్ లేదు, జనాలు కాంపౌండ్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ కూడా పగలగొట్టడానికి ట్రై చేసేసరికి అక్కడ వీళ్ళు చెప్తున్న న్యూస్ ఏంటి అంటే పాకిస్తాన్ పోలీస్ వాళ్ళే లోపల ఉన్నారు, వాళ్ళే ఫైరింగ్ చేశారు, అందులో భాగంగా 10 to 15 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. కొంతమంది ఏమంటారు అంటే లేదు, లోపల ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర గన్స్ ఉండే, వాళ్ళే కాల్ చేశారు అని అంటున్నారు. సో ఏది నిజమో తెలియదు, కానీ 10 నుంచి 15 మంది చనిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. వీళ్ళది విచిత్రమైన ప్రొటెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అమెరికన్ కౌన్సిలేట్ పై అటాక్ చేసినంత మాత్రాన అమెరికా ఇరాన్ పై అటాక్ చేయడం ఆపేస్తుందా? లేదు, అరే పాకిస్తాన్ లో మనకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి మనం ఆగిపోవాలి అంటారా? ఆగరు కదా. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. యాక్చువల్లీ పబ్లిక్ చేయాల్సిన పని ఏమంటే వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళకి అగేన్స్ట్ గా రోడ్డు పైన ప్రొటెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళే కదా ట్రంప్ బూట్ పాలిష్ చేస్తుంది. లిటరల్లీ ఒక బానిసల్లాగా ఉన్నారు వాళ్ళిద్దరు ట్రంప్ ముందు. వాళ్ళకి అగేన్స్ట్ కదా ప్రొటెస్ట్ చేయాల్సింది. వాళ్ళని వదిలేసి యుఎస్ ఎంబసీలో ప్రొటెస్ట్ చేస్తే నథింగ్, యుఎస్ కి పోయేది ఏమీ లేదు. ఇక ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం లాంటి వాతావరణం, కంప్లీట్ గా యుద్ధం అనలేము, ఎందుకంటే రెండు ఆన్ టు ఫేస్ ఏం కొట్లాడట్లేదు. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ వాడి మిసైల్స్ వేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఉంటే ఎంప్యాడ్స్ వాడి వాటిని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా పాకిస్తాన్ తాలిబాన్ అంటున్నారు, వాళ్ళు కాదు, ఆఫ్ఘన్ తాలిబాన్ ఏమన్నారంటే మేము పాకిస్తాన్ లోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ లో కొట్టామో ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని మేము కూడా డ్రోన్ వాడి లేపాము, డ్యామేజ్ క్రియేట్ చేశామని క్లెయిమ్ చేశారు. బట్ ఆబ్వియస్లీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి నిజాలు రావు, పాకిస్తాన్ నిజం ఎప్పటికీ చెప్పదు. ఆ శాటిలైట్ ఇమేజ్ చూపించాలి అంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఆ టెక్నాలజీ లేదు, వాళ్ళ దగ్గర సొంత శాటిలైట్స్ లేవు. సో వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమో తెలీదు. పాకిస్తాన్ కూడా నిజం చెప్తున్న నమ్మకం కూడా లేదు. సో ఇవి ఓవరాల్ అప్డేట్స్. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.